హలో ఎవ్రీవన్. ఇండియా అండ్ యూరోప్ ట్రేడ్ డీల్ సక్సెస్ఫుల్ అయ్యాయి అండ్ ప్రజెంటేషన్ కూడా జరుగుతుంది. 2:30 తర్వాత మార్కెట్ 25,000 దగ్గర నుంచే సపోర్ట్ తీసుకొని మంచి ర్యాలీ స్టార్ట్ అయింది. 25,100 బ్రేక్అవుట్ ఇచ్చేసింది. ఇప్పుడు 200 కూడా బ్రేక్అవుట్ ఇచ్చేసింది. ఇప్పుడు మార్కెట్ టైం అయిపోయాక కూడా మంచి రేపు మార్నింగ్ గ్యాప్ అప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఈవెంట్ టైమ్స్లో మార్కెట్ ఇలా రివర్సల్ అయ్యి ఒక ట్రెండ్లో కంటిన్యూ అవ్వడం, అది నెక్స్ట్ డే మంచి గ్యాప్ అప్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఎవరైతే లాస్ హోల్డ్ చేస్తుంటారో వాళ్ళని ఈజీగా డ్రాగ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో జాగ్రత్తగా ట్రేడ్ చేయడం బెటర్. ఎవరైతే ఆపోజిట్ పొజిషన్స్ తీసుకుంటారో, ఎవరైతే కాల్ సెల్ చేస్తుంటారో ఆర్ పుట్ని బై చేస్తుంటారో వీళ్ళందరూ ఎగ్జిట్ అయిపోవడం బెటర్. గ్యాప్ అప్ అవుతే మాత్రం చాలా దారుణంగా లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇది ఒక్కటేసారి కాదు, ప్రతిసారి ఇదే జరుగుతుంది. ఇందులో లాస్ హోల్డ్ చేసి రేపు మళ్ళీ రివర్స్ అయ్యేదాకా వెయిట్ చేస్తామంటే మార్కెట్ ఇంకా డ్రాగ్ చేసి ఇంకా లాస్ తీసుకొస్తూనే ఉంటుంది. సో బాగా ట్రేడ్ చేయండి అండ్ ఎగ్జిట్ అయిపోవడం బెటర్. సో కాల్ కొనుక్కున్న వాళ్ళు కూడా ఎగ్జిట్ అయిపోవడం బెటర్. ఎందుకంటే మళ్ళీ నెగిటివ్ సిచ్యుయేషన్స్ వేరే దగ్గర నుంచి వచ్చినా కానీ మళ్ళీ అదొక ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది.